తెలంగాణ రాష్ట్ర గేయంగా జయ 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 హే తెలంగాణ గీతాన్ని రూపొందించే విషయంపై వివాదం రాజుకుంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ గేయాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవగా ఈ గేయానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దీనిపై తెలంగాణ సినీ మ్యూజికల్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. ఇప్పటి వరకు 29.30% ఓటింగ్ నమోదైంది. చైనా గ్యాంగ్ చెరలో విశాఖకు చెందిన మరో యువకుడు చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న ముషిడివాడకు చెందిన రాజేష్ అనే యువకుడిని థాయిలాండ్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రోలో ఉద్యోగం పేరుతో ట్రాప్ చేసినట్టుగా తేలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈడీ, సిబిఐ కేసుల్లో ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత వేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన రఘురాజు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్ ఆదేశించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు రఘురాజు. విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్నారు చైర్మన్ మోషేన్ రాజు. చంద్రబాబు కూటమి ఎన్ని కుట్రలు చేసినా దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య అన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని పలు దేవాలయాల్లో జూన్ 4వ తేదీన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 10 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో సమస్యాత్మక ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన రికార్డులు లేని 34 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కొత్త వ్యక్తుల సమాచారంపై నిఘా పెంచామని తెలిపారు పోలీసులు. రేమాల్ తుఫాను ముప్పు తప్పినా ఏపీకి భానుడి రూపంలో ఎఫెక్ట్ తప్పేలా లేదు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండడంతో పాటు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పింది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ హీరో విశ్వక్షేణ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్ర బృందం సభ్యులతో కలిసి స్వామివారిలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు దినేష్ రామచంద్ర దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతిలు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీకరి మాణిక్యస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏపీలో హజ్ యాత్ర ప్రారంభమైంది. హజ్ యాత్రికుల కోసం 3 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రికులతో తొలి విమానం బయలుదేరింది. మొదటి రోజు 322 మంది హజ్ యాత్రకి బయలుదేరారు. రేపు, ఎల్లుండు మరో 2 విమానాల్లో హజ్ యాత్రికులను తీసుకువెళ్లనున్నారు. మంత్రి ఉత్తమ్కు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవి ఎలా తెచ్చుకున్నారో తమకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 15% పోలింగ్ నమోదు కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13% పోలింగ్ నమోదైంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. తొర్రూరులోని హైస్కూల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిర తమ ఓటు హక్కును స్టేషన్ ఘన్పూర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో వినియోగించుకున్నారు. ప్రజలకు సేవ చేసే సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని ఓ షెడ్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్టుగా తెలుసుకున్న స్వతంత్ర అభ్యర్థి అశోక్ తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో రైతులు ఆరబోసిన వరిధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కస్టడీ నేటితో పూర్తి కానుంది. కోర్టులో అనిల్ను హాజరుపరచనున్నారు రాయదుర్గం పోలీసులు. అనిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు చిత్రపురి కుంభకోణంలో మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ సొసైటీ వద్ద ఎరువుల కోసం రైతులు పడిగాపులు గాస్తున్నారు. జిలులు, పెద్ద జనుము ఎరువుల కోసం ఎండలో క్యూ లైన్లో అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఎరువులు సరిపడా లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో జిలుగు విత్తనాల కోసం రైతులు ఆందోళన చేశారు. ఆగ్రోస్ ద్వారా విత్తనాలు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నట్లుగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాకు 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి మాదక ద్రవ్యాలు, గంజాయి, అక్రమ మద్యం సరఫరాను అరికట్టేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నామని అన్నారు. వికారాబాద్ జిల్లా మన్నేగూడ చౌరాస్తాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీలు నిర్వహించాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. బొర్లాం, తాట్కోల్, బుడిమి గ్రామాల్లో ఈదురుగాల్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. వృక్షాలు నేలమట్టం అయ్యాయి. బొర్లాం గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. బెంగళూరు డ్రగ్స్ కేసులో విచారణకు నటి హేమ డుమా కొట్టారు. ఇవాళ విచారణకు రావాలని బెంగళూరు సీసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని సీసీబీకి హేమ చెప్పారు. కానీ హేమ లేఖను పరిగణలోకి తీసుకునే అధికారులు ఆమెకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీసీపీ రాధాకృష్ణరావు కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. మనుగోడు ఉప ఎన్నికకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. హుజూరాబాద్ దుబాకలో గెలిచిన బీజేపీని ఎలాగైనా మునుగోడులో ఓడించాలనుకుంటున్నారని వివరించారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసు విషయంపై ప్రభాకర్ రావు తనతో చర్చించారని వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి వద్ద కల్వర్టర్ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే 4 మరణించారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. పట్టపగలే గుడిలోకి ప్రవేశించి దర్జాగా హుండీని ఎత్తుకుపోయాడు ఓ ఘరానా దొంగ. కాకినాడ సంజయ్ నగర్లోని అమ్మవారి ఆలయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన దుండగుడు ఎవరికీ అనుమానం రాకుండా హుండీకి గుడ్డ కట్టి దర్జాగా అక్కడి నుంచి ఉడాయించాడు. పూణే పోర్షే కారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడైన మైనర్ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ను 2 వైద్యులు మార్చేసినట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా వారిపై చర్యలు మొదలుపెట్టారు. సాసూన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అజయ్ తావేరే, డాక్టర్ శ్రీహరి హర్నూర్ను అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. తనకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని పిటిషన్లో పేర్కొన్నారు ఆయన. ఢిల్లీ లిక్కర్ కేసులో అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని
అరుణ్ పిళ్ళై కోరారు. మధ్యంతర బెయిల్పై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. మహారాష్ట్రలోని నాసిక్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. సూరానా జ్యువెలరీస్పై యాజమాన్యం వెల్లడించిన లావాదేవీలకు ప్రతిస్పందనగా ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో దాదాపు 26 కోట్ల రూపాయలు, 90 కోట్ల రూపాయల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తల్లిపాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రతికార సంస్థ హెచ్చరించింది. FSS 2006 చట్టం ప్రకారం తల్లిపాలను విక్రయించడానికి అనుమతి లేదని, వాటిని ఉపయోగించి చేస్తున్న వ్యాపార కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్లోని చోటే డొంగోర్ పోలీస్ స్టేషన్ PS పరిధిలో ఉన్న గర్ధౌండ్ అండ్ చమేలి గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న 2 మొబైల్ టవర్లను మావోయిస్టులు నిప్పుపెట్టారు. ఈ గ్రామాల్లో జిల్లా పోలీసులు ITBP ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇండోనేషియాకు సమీపంలో ఉండే పపువా న్యూ గినియాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మరణాల సంఖ్య 2000 దాటింది. ఈ మేరకు ఆ దేశం ఐక్యరాజ్య సమితికి నివేదిక సమర్పించింది. భారీగా నష్టం వాటిల్లిందని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చెక్ రిపబ్లిక్లో జరిగే ఆస్ట్రోవా గోల్డెన్ స్పోక్స్ మీట్కు భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా దూరమయ్యారు. తొడకండ్రాల సమస్యతో బాధపడుతున్న నీరజ్ చోప్రా ఆస్ట్రోవా గోల్డెన్ స్ట్రోక్ మీట్కు వెళ్లడం లేదని తెలుస్తోంది. ICC ప్రపంచ కప్ ఆడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టు అమెరికాలో అడుగుపెట్టింది. తొలి బ్యాచ్లో కెప్టెన్ సహా 11 మంది భారత ఆటగాళ్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఈ బృందంలో బుమ్రా, సిరాజ్, సూర్యకుమార్, రిషబ్ పంత్, శివం దుబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్తో పాటు రిజర్వ్ ప్లేయర్లు ఉన్నారు. మైక్రోసాఫ్ట్ CEOగా తన 25 ఏళ్ల పదవీ కాలంలో బిల్ గేట్స్ సమయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చేవారు. రోజులోని ప్రతి నిమిషాన్ని స్కెడ్యూల్ చేస్తూ తన సమయాన్ని మైక్రో మేనేజ్ చేశారు. సిబ్బందికి అర్ధరాత్రి వర్క్ రిక్వెస్ట్లు పంపడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. అయితే 2017లో చార్లీ రోజుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారన్ బఫెట్తో కలిసి గేట్స్ ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. బఫెట్ తేలికపాటి స్కెడ్యూల్ చూసిన తర్వాత తన భావనను సమీక్షించుకోవడం మొదలుపెట్టినట్లుగా బిల్ గేట్స్ చెప్పుకొచ్చారు. రిలయన్స్ ఆఫ్రికాలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘానా దేశానికి చెందిన ఓ కంపెనీతో 5G షేర్డ్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్లను అందించేందుకు ఒప్పందం చేసుకుంది. RILలో భాగస్వామిగా ఉన్న రాడిసన్ ఘానాలో తొలుత కార్యకలాపాలు ప్రారంభించినట్లుగా రిలయన్స్ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన మౌలిక వస్తువులను RIL అందించనుంది. ఎయిర్టెల్ ఇప్పటికే దాదాపు 14 ఆఫ్రికన్ దేశాల్లో తన సేవలు అందిస్తోంది. దీనికి పోటీగా ఇప్పుడు రిలయన్స్ పావులు కదుపుతోంది. వివిధ ఆన్లైన్ ప్లాట్ఫామ్లతో పాటు థర్డ్ పార్టీ యాప్లకు రియల్ టైమ్ షేర్ వాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం అనుమతులు లేకుండా రియల్ టైమ్ ట్రేడింగ్ వాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ను దుండగులు కాల్చి చంపేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో కారులో వెడుతుండగా దుండగులు అడ్డుకుని దోపిడీకి యత్నించారు. ఎదురుకు తిరిగిన వాక్టర్పై కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుంటూ మరణించాడు. తీవ్ర తుఫాన్గా మారిన రేమాల్ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దీంతో పశ్చిమ బెంగాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేమాల్ తుఫాను ప్రభావం కారణంగా బెంగాల్లో పలు విమాన, రైలు సర్వీసులు రద్దు చేశారు అధికారులు.